షోయబుల్లా ఖాన్ కీర్తిశేషులు షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో అశోక్ గారు, శ్రీనివాస్ గారు, మిగతా పాత్రికేయ మిత్రులందరికీ నేను ప్రత్యేక అభినందనలు. 1948 వరకు ఒక ఉద్యమాన్ని ఒక అక్షరమే ఆయుధంగా పనిచేసి రజాకారులకు వ్యతిరేకంగా రాసినందుకు 1948 ఆగస్టు ఇదే రోజు చంపబడ్డందుకు ఆ షోయబుల్లా ఖాన్ ఆశయాలను కొనసాగిస్తూ జర్నలిస్టులందరూ కూడా, ఎందుకంటే జర్నలిస్టులు అంటేనే ఒక అన్యాయాన్ని అరికట్టే విధంగా నిజాన్ని నిర్భయంగా చెప్పేదే జర్నలిజం అంటాం. ఈరోజు సమాజంలో ఎంతో మంది పత్రికలు, ఎంతో మంది ఛానళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎన్ని వచ్చినా కానీ ఈ షోయబుల్లా ఖాన్ లాగా మీరందరూ కూడా పనిచేయాలి. ఇలా ప్రభుత్వానికి ఒక వారధిగా, ప్రజలకున్న ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండే విధంగా షోయబుల్లా ఖాన్ చేసిన సేవలు మరవకుండా అతని అడుగుజాడలో మీరందరూ కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. జర్నలిజంలో తొలితరం జర్నలిస్టుగా జర్నలిజం వృత్తిలోనే మరణించిన షోయబుల్లా ఖాన్ వర్ధంతిని రాచకొండ ప్రెస్ క్లబ్, ఎల్బీ నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు మాజీ టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు హాజరై షోయబుల్లా ఖాన్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ సానెం శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పర్వతాలు, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు హాజరై షోయబుల్లా ఖాన్ కు ఘనంగా నివాళులర్పించారు. షోయబుల్లా ఖాన్